నీ హృదయం శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ పాపం లేకుండా ఉండాలి. నీ మనసులో నీ అవయవాల్లో ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంటే మళ్ళా నిన్ను నూతన వ్యక్తిగా చేసి దేవుని రాజ్యాన్ని తీసుకువెళ్ళాలని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. అది నువ్వు గుర్తించి ఆయనను వెంబడిస్తే అప్పుడు నీ ఆత్మ అక్కడికి వెళ్తుంది. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వమని కోరుతున్నాడు. ఈ లోకంలో ఉన్న ఏయో తీసుకురా నాకు ఇచ్చే ఆయన ప్రభు కోరట్లేదు. ముందు నీ హృదయ శుద్ధీకరణ కావాలి. నీ హృదయంలో ఉన్న పాపం, నువ్వు చేస్తున్న పాపక్రియలకి శుద్ధి జరగాలి. అందుకే నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అందుకే దేవునికి కావాల్సింది ఒకటే, ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఈ హృదయంలో ఉన్న చెడుగా అంతా తీసివేసుకుని ఆ పాపాన్ని అంతా కడుక్కొని దేవుని వద్దకు వస్తే అప్పుడు నీ హృదయాన్ని దేవుడు అంగీకరించి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచిన తర్వాత అప్పుడు నువ్వు ఏది పెట్టినా దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడైనా వాక్యాన్ని విని మారి నీ జీవితాన్ని సరి చేసుకో. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసుకో. తగ్గింపు జీవితం, ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించాలి, ఆటల్లో నడవాలి. అప్పుడు నువ్వు దాని యొక్క నోట్లోంచి నువ్వు తప్పించుకో. ఆ సర్పం, పాపం అనే సర్పం నోట్లో ఉన్నావు, దాంట్లోంచి విడిపించేవాడు యేసయ్యే. ఆయన ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం సిందించాడు. అది వెంటనే గుర్తించి తెలుసుకుని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని పరిశుద్ధపరచుకుని తగ్గించుకో. ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు, నీ పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. నువ్వు ఆయన మాట వింటే నీ జీవితం బాగుపడదు.